అమ్మాయిని చెప్పుకోవటం కాదు కానివ్వండి, చిన్నప్పుడే తల్లి పోవటం వలన ఇంటి పనులు వంట పనులు అన్నీ చూసుకోవటం దానికి అలవాటైంది. తనొక్కరితే ఇంటి పని అంతా సరిదిద్దుకుంటుంది. అదృష్టానికి మారు పేరు మా అక్కయ్య. తను అడుగుపెట్టిన ఇంటికి ఇంటి పేరుకి మంచి పేరు తెచ్చే మనిషి మా అక్కయ్య. ఇదంతా ఎందుకండి? తనను చూస్తే మీకే తెలుస్తుందిగా. ఈ అబ్బాయి ఎవరండి? మావాడే. మా అమ్మాయి తర్వాత వాడు. సావిత్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళు సావిత్రి అని కాదు మహాలక్ష్మి అని పేరు పెట్టుండాల్సిందనిపిస్తుంది. ఇదిగో, ఈ వేళ మా అక్కయ్యకి పెళ్లి చూపులు, నామకరణ మహోత్సవం కాదు. ముందు ఆ కబుర్లాపి అలంకారం పూర్తి చెయ్యి. అయిపోయింది కానీ నువ్వు అల్లరి చేయకు. ఇదిగో చూడు, ఇంతసేపు అలంకారాలు నీలాంటి పిచ్చి మొహానికి మా అక్కయ్యకి అక్కర్లేదు. విజయ్, ఉత్తి పుండానికి అమ్మాయినంటే ఎందుకు? నన్ను అనటం, నా చేత చివాట్లు తింటాం మీ తమ్ముడు గారికి అలవాటేనండి. చాలే, అంత వెయిట్ చేస్తున్నారు, బయలుదేరండి. ఏంటి నాన్నగారు, ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, ఒక దౌర్భాగ్యుడు నాకు కొడుకుగా పుట్టడం జరిగింది. వాడి కారణంగా నా కూతురి పెళ్లి సంబంధం తప్పిపోవడం జరిగింది. పిల్లను చూసుకోవటానికి వచ్చిన పెళ్లివారు నీ మొహమైనా చూడకుండా వెళ్ళిపోయారన్న అపఖ్యాతి మనకే దక్కిందమ్మా, మనకే దక్కింది. అమ్మా సావిత్రి, నీ తమ్ముడు రౌడీ అని, తుంటరని, జులాయని నిన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. సాధారణంగా అన్నలు తమ్ముళ్ల కారణంగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరుగుతాయి. నీ తోడబుట్టిన వాడి కారణంగా నీ పెళ్లి జరగకుండా పోయింది. నీ తమ్ముడే నీకు కళ్యాణ యోగం లేకుండా చేస్తున్నాడంటే ఇంక ఎవరేం చేయగలరమ్మా, ఎవరేం చేయగలరు? వాడు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీ పెళ్లి జరగదమ్మా, నీ పెళ్లి జరగదు. విజయడమ్మా, విజయ్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఈ ఇంటి నుంచి దూరంగా. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా కారణంగా నీ కోసం పెళ్లివారు రానప్పుడు, నేనుండటం వల్ల నీకు కళ్యాణ యోగం లేనప్పుడు నేను దూరంగా వెళ్ళిపోవటమే మంచిది కదా అక్క. నీ బ్రతుకును దెబ్బతీసే ఈ తమ్ముడు నీకు దూరమైనప్పుడే. విజయ్, అలా మాట్లాడుకురా, అలా మాట్లాడుకు. నాకు కష్టం కలుగుతుందని, బాధ కలుగుతుందని నువ్వు దూరం అయితే నేను తట్టుకోగలను అనుకుంటున్నావా? చూడరా, ఇటు చూడు. పసితనంలో నిన్ను నేను భుజాన వేసుకుని ఆడించేటప్పుడు నువ్వు నన్ను గట్టిగా కొరికావు. నొప్పి కలిగిందని, బాధ కలిగిందని నిన్ను నేను కింద పడేయలేదురా, మరింత దగ్గరగా గుడ్డలుగా హత్తుకున్నాను. విజయ్, నేను నిన్ను కనకపోవచ్చు కానీ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను రా. అలాంటి అక్కను వదిలి వెళ్ళిపోతావా? అక్క, విజయ్, ముందు నాకు మాట ఇవ్వాలరా. నాకు చేతనయింది, నేను చేయగలిగింది, నా శక్తికి మించనిది. నువ్వేం చెప్పినా చేస్తానక్క. ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగేనక్క. హాయ్, హౌ ఆర్ యు ప్రిటీ డాల్? నా మంచి చెడ్డలు కనుక్కోవడానికి నువ్వెవడివి? మగవాడి మనువాడితే మొగుణ్ణి, ముద్దిస్తే ప్రియమైన వాడిని, ప్రేమిస్తే మనసైన వాడిని. పళ్ళు రాలగొడితే బోసివాడివి, కాళ్ళు విరక్కొడితే కుంటివాడివి కదూ కుప్పి గంతుల కన్నారావు. మాటలు తిన్నగారని. నీలాంటి వాడిని చూస్తే నాకు మాటలు ఎప్పుడు వంకరగానే వస్తాయి. అసలే ఇంతకీ ఈ పిల్ల జోలికి ఎందుకు వచ్చినట్లు చెప్తావా చిలకల చిన్నారా? షడప్. నా ఇష్టం వచ్చిన మనిషి జోలికి నేను వెళ్తాను, నీకనవసరం. అలాగే కానీ పోయ్ ఆహాకారాలు అప్పారావు. ఒరే దాసు వాసు, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన మనిషి జోలికి మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్ళొచ్చు, నాకు అనవసరం. విజయ్, వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు? వాళ్ళ గొడవ మనకెందుకు మేడం? ఇదిగో, ఆ తనులు తాతారావు లెక్క ప్రకారం ఒకళ్ళ గొడవ ఒకళ్ళకి అనవసరం. మనం మాత్రం సినిమాలో హీరో హీరోయిన్లా ఒకళ్ళనొకళ్ళం లవ్ చేసుకుందాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను దెబ్బలు కొట్టి ఆడుకుంటారు మీరు? గేదెలు గంగారావు,
దాన్ని దెబ్బడంటారు. కాసేపు ఆడుకోండమ్మా. కాస్త నెమ్మదిగా ఆడుకుంటారా, మరి డిస్టర్బ్ చేసేస్తున్నారు. నువ్వు వచ్చేయ్. రాయ్ నా కొడకల్లారా, మీ అంతు చూస్తాన్రా. ముందు బట్టలు కడిన దుమ్ము, వంటి తగిన దెబ్బల విషయం చూసుకోరా. మటన్ కొట్టు మస్తాన్ రావు. ఇన్సల్టింగ్! ఇది మాత్రం చాలా పెద్ద గొప్ప ఇన్సల్టింగ్. రారాజు లాంటి ఈ సత్యం బాబు ఓన్లీ వన్ బెదర్ని ఆ ఇజయగాడి ఆర్డరింగ్ తో అల్లరి చిల్లరి యతమై సన్నగాళ్ళు పచ్చడి కింద రుబ్బింగ్ చేసేయటమా? అది నోయింగ్ అయ్యి కూడా నేను సైలెంట్ గా ఉండుటయా? నో. రివెంజింగ్ తో నా గుండె ఫైరింగ్ అయిపోతా ఉంటే నేను ఫుల్ స్టాపింగ్ పెట్టుటయా? నో. ఇక ధర్మం లేదు, న్యాయం లేదు, జస్టిసింగ్ లేదు. ఆ ఇజయమై సన్నగాడు మెంటల్ అప్సెట్టింగ్ అయిపోయే దాకా, నా తమ్ముడి మీద వచ్చిన ఇన్సల్టింగ్ జరిగిపోయే దాకా నాకు నిద్ర లేదు, డ్రింకింగ్ లేదు, ఈటింగ్ లేదు. ప్రెస్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ నిలబడటానికి ఒకే ఒక ప్లానింగ్. ఏంటా ప్లానింగ్ చెప్పండి. ఆ యదవమై సన్నగాడు లవింగు చేసే ఈ సుందరయ్య గాడి కూతుర్ని నా బెదరకిచ్చి మ్యారేజింగ్ చేసేయడమే. అద్భుతం, మహాద్భుతం. నా కూతురు మరదలైతే ఆ విజయ్ గాడు గుండె పగిలి చస్తాడు. ఏదోనయ్యా శివం, మీ అందరి అభిమానంతోనూ ఈ శుభకార్యం జరుగుతోంది. తాంటే బుర్ర బుట్లో పడ్డారంటారు గానీ నువ్వు తన్నకుండానే పడ్డావయ్యా. అలా పడ్డం తమకు ఇష్టం లేకపోతే ఒకసారి తన్నేయండి, వదిలిపోతుంది. నన్ను అడిగితే సూపులు పలకరింపులు అయిపోయా కనుక ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. అయ్యా, తాంబూలాలు పుచ్చేసుకుంటే మంచిది, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. వద్యం వచ్చేసింది. ఇక తాంబూలాలు వేసుకోవడమే తప్ప పుచ్చుకోవటం మంచిది కాదు. ఏమిటి నువ్వెందుకు వచ్చావు? తొందరపాటుతో నువ్వు చేసే పొరపాటుని ఆపడానికి వచ్చాను. అర్థం లేకుండా మాట్లాడుకు. నా కూతురికి నిశ్చితార్థం చేస్తుంటే పొరపాటు అనడానికి నువ్వెవడోయ్? నన్ను అడిగితే ఇతను అల్లర సంఘం అధ్యక్షుడు, గొడవల కమిటీ ప్రెసిడెంట్ను. తక్షణం బయటికి పంపిస్తే మంచిది. నన్ను పంపించడం కాదు, నేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాను. సుందరయ్య, నువ్వెవరివోయ్ అని అడిగావు కదూ. నేను నీ కూతురికి మొగుణ్ణి, నీకు అల్లుణ్ణి. శుభ్మాను మా అమ్మాయికి నిశ్చితార్థం చేసుకుంటుంటే ఇది అర్థం లేని నిశ్చితార్థం. మీరు చెయ్యాలనుకునేది ఇష్టం లేని పెళ్లి. లత నేను ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలని ఏనాడో అనుకున్నా. పెద్ద లడ్డొచ్చినా, హద్దులు ఏర్పరిచినా మేత్రం భార్య భర్తలై తీరుతాం. ఎందుకో తెలుసా? తను పుట్టింది నా కోసం, నేను బ్రతుకుతున్నది తన కోసం. అంతలో శుభం పలుకో. శుభం. ఒక్కడివే మనగాడివి కాదు. ఆ ఉంగరం తీసేసి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావురా? అడిగావు గనక చెప్తున్నాను రా. నువ్వే కాదు, అందరూ వినండి. లతను నేను కాక ఈ లోకంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే, మొదటి రాత్రి వాడి బ్రతుక్కి ఆఖరి రాత్రి అవుతుంది. వాడిని నేను ఖచ్చితంగా పొడిచి చంపుతాను. ధనం, జనం, చట్టం, దైవం ఏవి కూడా వాడిని ఆ చావు నుంచి వేరు చేయలేవని ఈ రక్తం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను.